ఓడి అమ్మ ఎన్ని గెల్ల పట్టుకెళ్తున్నాడు రైతు. 20 గెల దాకా ఉంటే మ్యాక్సిమం. ఏంటి ఇలాంటివి చూడడానికన్నా మీరు వాడిపల్లి రావాలండి. ఈ రోడ్లో అయితే చాలా ముచ్చటగా ఉందండి ఇలా వెళ్ళటం. మేమైతే ఇది 5th వీక్ అండి వెళ్ళడం. మా బావ, నేను, మా వాడు, మా అక్క వెళ్తున్నాం. ఇదైతే చాలా బాగుందండి రోడ్డు. అట్టి తోటల మధ్య నుంచి వెళ్తుంటేని. ఇప్పుడైతే వాడిపల్లి దగ్గరికి అయితే వచ్చామండి. ఇదైతే వాడిపల్లి పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్లోంచి ఇలా ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకున్న 15 రూపాయల టికెట్. 2 బళ్ళకి తీసుకుని 30 రూపాయలు తీసుకున్నాడు. తీసుకుని లైన్లో పెట్టడానికని వెళ్తున్నాం. బురద వానపడి మొత్తం ఇక్కడ పెట్టగానే మనం చెప్పులు గట్ట ఇక్కడ వదిలేయాలి. చెప్పులు వదిలేసి మళ్ళీ బయలుదేరాం. మళ్ళీ గుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం మేము ఇద్దరం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. అక్కడ ఇదేమో ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్లో వచ్చేసి ఇటు సైడ్ ఇలా ఇలా ఇక్కడైతే మీరు బ్యాక్ ప్యాక్ చెప్పులు ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. పెట్టుకుని టోకెన్ తీసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకోవచ్చండి. తీసుకున్న తర్వాత ఇలా వెళ్ళగానే మా వాడైతే బొట్లు పెట్టుకోవచ్చు అన్నాడు. బొట్లు పెట్టించుకున్నాం. బొట్లకి వచ్చేసి 5 రూపాయలు. నలుగురికి కలిపి 20 రూపాయలు తీసుకున్నారు. బొట్లు పెట్టుకోగానే వెళ్తే పంతులు గారు సీ అంటారు. బొట్టు పెట్టుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరాము గిరి ప్రదక్షిణకి. 7 రౌండ్లు కొట్టాలి. 7 రౌండ్లు కొట్టేటప్పుడు గంట అవుద్ది. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ తిరుగుతున్నాం. తిరిగేటప్పుడు జాగ్రత్తగా తిరగండి. దొంగలు గట్ట మీ ఏమైనా పట్టుకుపోతారు. ఫాస్ట్గా తిరగకపోయినా లైన్లో లేట్ అయిపోతారు. ఫాస్ట్గా తిరగాలి. ఇప్పుడు ఇది తిరిగేటప్పుడు కుర్రోడు పరిచయం అయ్యాడు. కుర్రోడు మంచి ఫన్నీగా చేశాడు ఎక్స్ప్రెషన్స్. ఆ కుర్రోడిని చూపెడతాను చూడండి. చింటూ ఏయ్. కుర్రోడు అయితే చాలా క్యూట్గా ఉన్నాడు. ఆ కుర్రోడు కూడా వాళ్ళ డాడీ పైకి ఎక్కించుకుని మరి తిప్పుతున్నాడు. ఇలాంటి వ్యూ చూడడానికన్నా రాగురు నువ్వు వాడిపిల్లి. నువ్వు కోరుకున్నది నెరవేరుస్తాడు. ఇప్పుడైతే తిరగడం అయిపోయింది. 7 వారాల్లోనే 7 రౌండ్లోనే. ఇప్పుడు వచ్చేసి మేము లైన్లోకి వెళ్ళాము. లైన్లో నడిచే వాళ్ళకన్నా దూరే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మా వాళ్ళు వచ్చి వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. బ్రిడ్జ్ మించి వస్తే మొత్తం అందరూ జనాలే అంటారు. ఓడి అమ్మ జనాలు, ఎంతమంది జనాలా. ఈ జనం అంతా అయ్యేటప్పటికి ఏ టైం అవుద్దిరా బాబు. మీరు కూడా రావాలంటే శనివారం నాడు ఖచ్చితంగా రండి. ఇది వచ్చేసి ఇలాగ ఈ వంతెన దిగేటప్పుడు ఫోన్లు తీసుకుంటారు. ఫోన్లు తీసుకుని మళ్ళీ మనం వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఇస్తారు. ఒక్క ఫోన్కి 15 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. 10 రూపీస్ని ఫోన్లు ఇచ్చేయండి. ఎందుకంటే గుళ్ళో లోపల వీడియోలు తీస్తే బాగోదు కదా అని తీసుకుంటారు. గుళ్ళోంచి లోపలికి బయటకు వచ్చిన తర్వాత వీడియోది జాతర లోపలికి వెళ్తున్నాం. జాతర లోపలికి వచ్చిన తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చాం. లడ్డు ఒకటి వచ్చేసి 15 రూపాయలు. 15 రూపాయలు లడ్డు తీసుకుని వాళ్ళైతే కవర్ అయితే ఎవరు లడ్డూలు తీసుకున్నాం. లడ్డూలు తీసుకున్న తర్వాత మళ్ళీ లడ్డూల కౌంటర్ దగ్గర ఎవరితో మాట్లాడి కొద్దిసేపు లడ్డూల దగ్గర నుంచి వచ్చేస్తుంటే మళ్ళీ ఆవిడ ఆపి వీడియో తీస్తే క్లారిటీగా చెప్తానన్నదే. శనివారం నాడు ఒకరోజు రెస్ట్ ఉంటానన్నదే. తర్వాత మా బావ అయితే లడ్డూలు తీసుకుని అమౌంట్ పే చేసి వచ్చేసిన తర్వాత బస్ స్టాప్ నుంచి అలా బయలుదేరితే జాతరలో మొత్తం ఏమైనా కొనుక్కొని అని అంటే కొనుక్కొని మావాడు ఏదో కావాలని అలా మళ్ళీ తిరిగాం. అలా తిప్పుతున్నాడు ఇలా తిప్పుతున్నాడు, ఏది కొంటలేదు. 20 రూపాయలు ఏదైనా అంట.